ప్రైజ్ లార్డ్. ఈరోజు ఒక సామెత నేర్చుకుందామా? సామెతల గ్రంథం 24వ అధ్యాయం 1వ వచనం. దుర్జనులను చూచి మత్సరపడకము, వారి సహవాసము కోరకము. లోకంలో సజ్జనులు ఉన్నారు, దుర్జనులు ఉన్నారు. అయితే చాలాసార్లు మనము తేరిపారి చూస్తే సజ్జనుల కంటే దుర్జనులు బాగా వర్ధిల్తున్నట్లుగా కనిపిస్తుంది. నిత్యనాశనం నొందుటికే కదా వాళ్ళు చిగురిస్తున్నారు అని ఒక కీర్తనలో కూడా ఉంటుంది. వాళ్ళే చాలా అభివృద్ధి చెందిపోతున్నట్లుగా, చాలా డబ్బు సంపాదిస్తున్నట్లుగా, ధనవంతులైపోతున్నట్లుగా, పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తున్నట్టుగా, లోకమంతా వారిదే అన్నట్లుగా మనకు కనబడతారు. అయితే వాక్యం చెప్తుంది, మంచి చేస్తూ నీతిని పాటిస్తూ యథార్థంగా జీవించే వాళ్ళు కూడా యోబులాగా ధనవంతులుగా ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. గొప్పవారు అవుతున్నవారు చాలామంది ఉన్నారు. అయితే అవినీతిని, దుర్నీతిని, పాపమును ప్రేమిస్తూ దేవుని చిత్తాన్ని త్రోసివేస్తూ బ్రతికే వాళ్ళు కూడా ధనవంతులు అయ్యే వాళ్ళు ఉన్నారు, గొప్పవాళ్ళు అయ్యే వాళ్ళు ఉన్నారు. అయితే నువ్వు అలాంటి వారి సహవాసాన్ని కోరుకోవద్దు. నువ్వు నీతిమంతుల సహవాసాన్ని కోరుకో. డబ్బు కావాలంటే, పేరు ప్రఖ్యాతులు కావాలంటే, కీర్తి ప్రతిష్ఠితులు కావాలంటే నువ్వు దుర్జనుల సహవాసాన్ని కోరుకొని సాధించుకోవడం అది చాలా అవివేకం. దేవుని వైపు చూస్తే ఆయన నిన్ను పోషిస్తాడు, నీకు అవసరాలు తీరుస్తాడు, నీకేం కావాలో ఆయన ఇస్తాడు. అవసరమైతే నువ్వు ధనవంతుడు అవడం ఆయన చిత్తమైతే ఖచ్చితంగా ఆ స్థానానికి కూడా నేను తీసుకొస్తాడు. అది కూడా దేవుడు నీకు ఇస్తాడు. అంతేగాని డబ్బు కోసం, లోకంలో పేరు ప్రఖ్యాతుల కోసం, ఆస్తి అంతస్తుల కోసం నువ్వు నీతిని ప్రక్కన పెట్టి దుర్జనులతో స్నేహం చేసి నష్టపోవద్దు సుమా.